నేను మౌనంగా లేదు అని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి తనపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కొన్ని వెబ్ ఛానల్లో జరుగుతున్న ప్రచారంపై ఆయన ధ్వజమెత్తారు. తనపై వస్తున్నవన్నీ అబద్ధాలని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా జన సైనికులు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తనను లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్న అంశాన్ని తాను నిశితంగా గమనిస్తున్నానని చెప్పుకొచ్చారు. సమాజాన్ని ప్రశ్నించే తన గొంతుకను ఎవ్వరూ నొక్కలేరని, తన గళాన్ని ఆపడం ఎవరి తరం కాదని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ దుష్ప్రచారాలకు తాను ఎంత మాత్రం భయపడేది లేదని, తన మౌనాన్ని చేతకానితరంగా భావించవద్దని ఆయన చెప్పుకొచ్చారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని ఉద్దేశించి వీటన్నిటికీ దిగజారండి, ఇంకా దిగజారుతూనే ఉండండి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దిగజారడంలో మీకు మీరే సాటంటూ ఎద్దేవా చేసిన ప్రకాష్ రాజ్ సదరు వ్యక్తుల దిగజారుడుతనాన్ని ఈ ప్రపంచం మొత్తం చూస్తుందని ఘాటుగా స్పందించారు. అబద్ధాలు మీరు నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. నేను మౌనంగా